క్యారెట్ అండి. క్యారెట్, గ్రీన్ పీస్ తాలింపు వేస్తున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు: గ్రీన్ పీస్, క్యారెట్, కరివేపాకు, ఉల్లిపాయ, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఉప్పు, ఆవాలు, కొద్దిగా ఆయిల్. ముందుగా పెనం పెట్టుకొని కొద్దిగా వేయాలండి ఆయిల్. కొద్దిగా కరివేపాకు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ క్యారెట్ కొద్దిగా ఆవిరిలో ఉడికించానండి. కొద్దిగా ఉప్పు అండి. క్యారెట్ కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేయకండి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. ఇవి ఆవిరిలో ఉడికించగా వచ్చిన వాటర్ అండి. కొద్దిగా కలిపి సిమ్లో పెట్టి ఉడికించండి. హైలో పెట్టొద్దు మంట. ఇవి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గ్రీన్ పీస్ అండి, ఇందులో వేసేయాలి. ఈ క్యారెట్ కొంచెం ఉడికినాక గ్రీన్ పీస్ వేయాలి. గ్రీన్ పీస్ ఎక్కువ ఉడికే అవసరం లేదు. ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి అండి ఇది. కొంచెం కొబ్బరి వేయాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. చపాతీకి అన్నానికి కూడా బాగుంటుంది. ఈ కొబ్బరిని కొంచెం మనం ఇలా కలుపుకున్నప్పుడు అది కూడా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం పూరికి కూడా బాగుంటుందండి. ఇది పూరి కూరలాగా టేస్టీ కర్రీ రెడీ అయిందండి. స్టవ్ బంద్ చేయాలండి, ఇంకెక్కువగా ఉడికించొద్దు.